ఎక్కిచ్చే తండ్రి ముకుట్ల పుట్టిన ఇక ఒక్కొక్కసారి ఇక పసుపుల పుట్టిన ఇక పసుపు ఒక్కసారి ఇక కుంకుమ పుట్టిన మరి ఇంకొకసారి దశిట్ల పుట్టిన దశకలిసారి పరేడు బాగులే మా కక్క పిల్లలు చిన్న చిన్న బాగులు వయసు తిరిగి మట్టాలే ఇక పెద్ద పెద్ద బాగులు మరి పెద్ద మట్టాలే నడిచేటి పాములు నడము పిల్లాలే అబ్బా మరి బదిలేతో అలాయ మేము పారా చూడాలే మరి సెలవుతో అలాయ మరి చల్లగా ఉండాలే తల్లి నీకు సరుడే 10,000 సెడు కొమ్మదలు అంటే కోటి వేల మంది ఆకుదలు అంటే 20 కోట్ల మంది మరి తిరగల కట్టుకోయ మరి చిన్ని మేడాలో మరి పెద్ద గట్లలో మరి పెద్ద మేడాలో మారిన సౌడునే కంగా బియ్యమో మా తల్లి మాకు ఓడి పోసినది ఇంటి ఇంటికి మాము కోయ రాజవాణి గొడ రాజవాణి తోలేరు అమ్ము నీకు ఇంకేం తక్కువ ఉండదు నేను అనుకున్నట్టు నీ శాతం ఆయన పడి చేస్తాను పానం మంచిగా దేవుడు కొడతాను దేవుడు కాదు మరి ఏది మీద పడ్డది ఏం తంక పడతలేదు తింట పడతలేదు ఆయన మంచిగా ఉంటలేడంటే నువ్వు ఇంత మంచిగా చేస్తే దేవుడు ఆశపడతలేడు దైవం ఆశపడతలేడు అన్నము అన్ని మర్చిపుచ్చుకోరు తండ్రి అందరూ అన్ని దేవుళ్ళ మొక్కుకుంటారు అంతే మా బావ రాగి పోసిన గదే కొద్దిగా కొంచెం అలాంటి ఇస్తాను కానీ ఈ సమ్మిది అయితే రాగి కూర్చొని రాగి పూసిన గదే పెడతాను కొంచెం నచ్చలేదు లేదు నచ్చాలి ఇక గిత్తైనా తండ్రి ఇక ఏది ఉండదు ఇక నాతోటే ఇక ఆయన దేవుళ్ళు ఉన్నాయి మొన్న అప్పచెప్తాను అనుకున్నా నాకు అర్థం మళ్ళీ ఎందుకో ఉండని కొద్ది రోజులని మళ్ళీ ఉంచుకున్నా చెప్తా అప్ప చెప్తే ఇంకా సిక్కులు పడతాయి బిడ్డలు వచ్చింది నాటి పోయిందాడు అంతే కుదించి కొట్టి పెడతాను అంతే నీ ఇంటి లోపల అదే ఉంటాను కదా నువ్వు వాడు దీపదాపం పెట్టుకుంటాను అట్లా సంబరంగా తుర్తి చేస్తున్నాను మరి నా తండ్రిని అదే తుర్తి పడతాను కానీ ఇంక ఇచ్చచ్చు అయితే ఇంకా సిక్కులు పడతాయి ఇచ్చి రావద్దు నువ్వు ఉన్నన్ని రోజులు నాకైతే చల్లగా ఉంచాలి కార్యక్రమం చల్లగా ఉండాలి ఒక బాగా మంచుకుంటారు మాట్లాడాలి మరి రాజా ఖర్చు మరి ఆటలు మాయసం అలా దాటుకున్నా అప్ప మందికి చెప్పుడు మనం తల్లి నీకు శరణు 10,000 శరణు చెప్పురి మరి ఏందో మనవాళ్ళు మంచుకుంటూ లేదు ఎప్పటికి ఏడ్చుడు నా చిన్న బాలకు చేసుకున్నారు వాళ్ళు చూసి అన్ని చేసి ఎత్తు బంగారం ఇచ్చారు బాలెత్తు చిన్న బాలెత్తు మరి ఊకే ఎడతాండు ఊకే ఎడితే ఇంకా దేవుడు ఏమో ఆశపడతారు కొంచెం కన్ఫ్యూజ్ ఏం చేసాడు అదేం చేసాడు అప్పుడు సరే సరేనండి వాళ్ళకేంటి కట్టుపోతే పొద్దున దగ్గర ఒక్క దెబ్బ పెడతారు అబ్బా ఒక రోజు ఆదివారం చూసి ఒక ఎర్రముద్ద శనివారాలు 3 వారాలు ఇస్తే మంచిది
మంచి చూడకుండా దానికి వెళ్ళి తల్లి పిల్ల దాటి ఎంతో మంచి చూడకుండా ఇక్కడ ఒక్కరు దాటాడు కదా ఎత్తుకొని దాటి మంచి చూడకుండా రావాలి. ఆ దూరం పోకుండా కడుపు లోపల కడప దాటి కూడా ఆ వేరే పారేసి రావచ్చు. వాళ్ళకి ఏం దేవుళ్ళకి అన్నిటి చెట్టే ఉన్నది వాళ్ళకు. సరే సరే వాళ్ళకి ఏంటంటే కళ్ళు పోషకాలు కళ్ళు చెట్టు అన్నిటి దేవుడు ఏ ఆశపడ్డది కానీ మంచిగా ఎదుర్కొంటారు కదా వాళ్ళు. వాళ్ళ చుట్ట వాళ్ళ అత్తమ్మ చుట్ట ఇక పిల్లలు మంచుకుంటాలే ఉంటలేరా అని ఆమె చుట్ట దారుణం చేసుకొచ్చుకున్నాడు. అన్నీ అయినాయి వాళ్ళ ఇంట్లో చుట్ట తండ్రి మంచుకుంటూ ఏదో నీకు రాత్రి ఒకటి 4 ముచ్చట్లు అదే పాట పాడతారా నీకు అనుకున్నట్టు నీకు అది పెట్టంగా ఆరోగ్యంగా ఉంటలేదు ఆమె మంచుకుంటలేరు మరి ఏంటి ఇక ఏమున్నది దేవుళ్ళకు దేవుళ్ళు అని దేవుళ్ళ మీద భారం వేసుకోదు. మన ఒంటి సంగతే కదా. మన ఒంటి పెట్టంగా ఇంకేం చెప్తాయి దేవుళ్ళు అయితే ఎందుకంటే దేవుళ్ళు అంటే నమ్మతే కొట్టకపోయింది. ఇప్పుడు కొట్టకపోతాం దావకానా మన తిండి దావకానా తిక్కువల్ల తిండి తిక్కువల్ల కథ అబ్బా 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 తాత నీకు శరణం అది వేక శరణం తిరిగి వచ్చేదాకా తాత తిండి లేదు నీకో పొయ్యి వచ్చేదాకా పొట్టలేదు తాత అడిగి వచ్చేదాకా వంటలేదు తాత బిడ్డ కోయల పొలానాయ ఒక చెంపా కొడితే పాలు తాతయ్యాయ ఒక చెంపా కొడితే రౌతం తాతయ్యాయ మమ్మీ దానే చెయ్యకు తాతయ్యాయ కొలారిలో పాట వెయ్యి కళ్ళ తల్లి ఎక్కడుంది కానీ చూసుకోయే తల్లి ఏం లేదు వాళ్ళకి అన్ని మంచిగానే ఉన్నాయి కదా. నీ పెళ్ళదానికి ఎవడేం చెప్తాను ఎప్పటికి అంత నీ బతికే అంత అయింది. దేవుడు అయితే కొద్దిగా ఎడకుండా ఉంటుంది. దేవుడు పట్టిందని దేవుడు చేస్తూనే ఉంటుంది. చేస్తూనే ఉంటుంది. మా మామ కొట్టాడతాను కాదు మా మామ కొట్టాడుతాను. ఏం చేయాలంటే మా మామకి ఇంటి ముంగట పంచగంట పారంట మా మామ పంచగంట చేయాలంట బేట వేసుకోవాలి. ఇవన్నీ చేస్తేనే మా మామ రేపు పడతాడు. మా మామ ఇప్పుడు 6 నెలలు అయినా వారి కోసం పడతాను. 6 నెలల నుంచి కూడా ఆయన కడతాను. మరి ఏం చేయాలని అడుగుడేది నాకు పంచాయతీ లేదు. నువ్వు నాదంటే సరిలేక నువ్వు దండదాని కాదా నీకు తెలియదు అయిపోకాడు తాసీలు కట్టుకొని అడుకోవాలి. ఒకరు చెప్తే ఒకరిని చూసి చెప్పింది అంటారు. ఎన్ని రోజులైనా నీకు నేను ఇంటి పెట్టి పోడాట మా మామకు బేటి కావాలి అట. ఇంటి ముంగడ పంచగాజ పలారం పక్కన కొట్టాలన్నట. నువ్వు అక్కడక్కడ చూసి వస్తాను కదా మరి. నీ కొల్లారి అయినాక నా కొల్లారి కాట నా మామకు పోవాలి. తాడదన్న కాదు ఇంకా నీ మామ పోయాచి
ఏడాది కాలేదు కానీ ఆ, కొత్త ఇల్లు కట్టుకుంటాను కదా. కట్టుకుంటే మరి మంచుకుంటే నన్ను మంచుకుంటే వేసుకుంటా. నీ బేడ వేసుకుంటా, నీ పట్నం కడతా మంచుకుంటే. నాకు నేను ముడితోడే తెస్తాను, నీకు దేవతనే లేవు పెడతాను అంటారా? మరి ఏం చెప్తావు? అడుగు గదే. అడుగు. నాకు దారి ఉంటే నేను కొద్ది ఉల్లాసం మరి నీకు దారి ఉంటే నువ్వు ఆదివారం చూసి ముడిపేసుకో. ముక్కు ముక్కి రాకి ముడిపేసుకో. నీకు పాన ఎడవకుండా ఉంటేనే చేసుకో, లేకపోతే దేవుడు గుళ్ళు ఉంటే నువ్వు దాన్ని ఉండు. అంతే. పంచం కొద్ది ఎడవకుండా ఉంచుతానే చేసుకుంటా, లేకపోతే లేదు. ఉంటేనే చెయ్యి. ఆ. శివరాత్రి దాకా ఆడాలి నీకు నాకు. ఆ. శివరాత్రి వారం నీ పానం దారి ఉంటేనే శివరాత్రి వారం చేసుకో. శివరాత్రి వరకు కొద్దిలో దారి ఉంటే మీరు అన్నట్టు చేస్తా. చెయ్యి. ఇక లేకపోతే దేవుడు ఆనే ఉంటాను, నేనే ఉంటాను. ఇక కాడు దార పెట్టలేదా, కూర్చుంటే లేవట్లేదు. చాలా సేపు అవుతుంది. అబ్బా